అజేయమైన 3 బాణాలు. బార్బరికుడు గొప్ప యోధుడు. అతను కఠినమైన తపస్సు చేసి శివుని నుండి 3 అజేయమైన బాణాలను వరంగా పొందాడు. మొదటి బాణం అతను నాశనం చేయాలనుకున్న శత్రువులందరినీ గుర్తిస్తుంది. రెండవ బాణం అతను రక్షించాలనుకున్న వారిని గుర్తిస్తుంది. మూడవ బాణం గుర్తించిన శత్రువులందరినీ క్షణాల్లో సంహరిస్తుంది. ఈ 3 బాణాలతో అతను లోకాన్నే జయించగలడు. బార్బరికుని శపథం. కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు బార్బరికుడు యుద్ధం చూడడానికి బయలుదేరుతాడు. బయలుదేరే ముందు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు. యుద్ధంలో ఎవరు బలహీనంగా ఉంటే వారి వైపు నిలబడి పోరాడుతాను అని. బార్బరికుడు యుద్ధంలో దిగితే పాండవులకైనా కౌరవులకైనా ముప్పు తప్పదని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అతన్ని అడ్డుకుంటాడు. నీ బాణాలు ఎంత శక్తివంతమైనవో నిరూపించు అని కృష్ణుడు అడుగుతాడు. అక్కడ ఉన్న ఒక చెట్టు ఆకులన్నిటినీ ఒకే బాణంతో రంధ్రం చెయ్యమని కోరతాడు. బార్బరికుడు బాణం ప్రయోగించగా అది ప్రతి ఆకుకు రంధ్రం చేస్తూ వెళ్తుంది. కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. కానీ ఆ బాణం కృష్ణుడి పాదం దగ్గర ఆగి ఆ ఆకును కూడా రంధ్రం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసి కృష్ణుడు అతని శక్తిని గుర్తించాడు. బార్బరికుడు గనుక యుద్ధంలో దిగితే ఓడిపోయే పక్షం మారుతూ ఉంటుంది. కాబట్టి అతను అటు ఇటు మారుతూ అందరినీ చంపేస్తాడని కృష్ణుడు వికరిస్తాడు. చివరకు ఎవరూ మిగలరని చెబుతాడు. అందువల్ల యుద్ధం సజావుగా సాగాలంటే అత్యంత వీరుడైన క్షత్రియుడి తలబలి ఇవ్వాలని కోరతాడు. బార్బరికుడు తన తలని కృష్ణుడికి దానంగా ఇవ్వడానికి సిద్ధపడతాడు. తన తల తెగినా కూడా మొత్తం యుద్ధాన్ని చూడాలన్నది బార్బరికుని కోరిక. దానికి కృష్ణుడు అంగీకరించి అతని తలను ఒక ఎత్తైన కొండపై ఉంచుతాడు. ఆ తల యుద్ధం ముగిసే వరకు సజీవంగా ఉండి కురుక్షేత్రాన్ని వీక్షిస్తుంది. యుద్ధం ముగిశాక పాండవులలో ఎవరి వల్ల విజయం లభించింది అనే చర్చ జరుగుతుంది. అప్పుడు బార్బరికుని తల ఎలా చెబుతుంది, నాకు ఇక్కడ అర్జునుడు లేదా భీముడు కనిపించలేదు. నాకు కనిపించిందల్లా కృష్ణుడి సుదర్శన చక్రం మరియు రక్తాన్ని తాగుతున్న కాళికాదేవి మాత్రమే. ఈ విజయం అంతా కృష్ణుడి వ్యూహం వల్లనే.